నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం నేను మోనిక ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం సింగపూర్ పర్యటనకు చంద్రబాబు సంబంధాల పునరుద్ధరణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు బృందం పర్యటన రాష్ట్రంలోని మావోయిస్టు యూజీ కేడర్ అందరినీ లొంగిపోవాలని కోరిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సరెండర్ పాలసీ ప్రకారం లొంగుబాటుకు పోలీస్ శాఖ సహకరిస్తుందని స్పష్టం విజయవాడలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని వెల్లడి కండ్రికలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే బోండా ఉమా ఆర్థిక కష్టాలు ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వ్యాఖ్య సింగపూర్తో సంబంధాల పునరుద్ధరణ రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ఆ దేశంలో పర్యటించనుంది నేడు సింగపూర్ బయలుదేరుతున్న సీఎం నేతృత్వంలోని 7 సభ్యుల బృందం 6 రోజుల పాటు అక్కడ పర్యటించనుంది ఈ పర్యటనలో భాగంగా ప్రముఖ సంస్థల యాజమాన్యాలు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం సమావేశమవుతుంది నవంబర్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు పర్యటనను వేదికగా చేసుకోనున్నారు రాష్ట్రంలోని మావోయిస్టు యూసీ కేడర్ అందరినీ లొంగిపోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విజ్ఞప్తి చేశారు సరెండర్ పాలసీ ప్రకారం వారి లొంగుబాటుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సహకరిస్తుందని చెప్పారు వారిపై ఉన్న రివార్డుతో పాటు ఇంటి స్థలం మరియు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో 5 సార్లు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని ఇందులో 6 మావోయిస్టులు మృతి చెందగా వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్ రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ జగన్ డివిజనల్ కమిటీ కార్యదర్శి రమేష్ ఉన్నారని చెప్పారు అలాగే వీరి నుండి 8 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు 7 యూజీ కేడర్ అరెస్ట్ కాగా 40 యూజీ కేడర్ లొంగిపోయారన్నారు అరెస్ట్ అయిన వారిలో 1 డివిజనల్ కమిటీ కార్యదర్శి 2 ఏరియా కమిటీ సభ్యులు 3 యాక్షన్ టీం సభ్యులు ఉన్నారని లొంగిపోయిన వారిలో 2 డివిజనల్ కమిటీ కార్యదర్శులు మరియు 15 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారన్నారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఫ్రంట్ చూపించిన అద్భుత ఫలితాలు సాధించిన అధికారులను డీజీపీ ప్రశంసించారు మావోయిస్టు యూజీ కేడర్ అందరినీ లొంగిపోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు సరెండర్ పాలసీ ప్రకారం వారి లొంగుబాటుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సహకరిస్తుందని చెప్పారు వారిపై ఉన్న రివార్డుతో పాటు ఇంటి స్థలం మరియు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న 20 మంది ఏపీ స్థానికులు ఉన్నారని అందులో 5 నుండి ఎస్జెడ్ సీఎం హోదాలో ఉన్నారని చెప్పారు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ రీజన్ మీ అందరికీ తెలిసిన రీజన్ 2 సీనియర్ కార్డర్స్ మన స్టేట్ నుంచి ఛత్తీస్గఢ్లో పనిచేసిన వాళ్ళు సరెండర్ అయినారు ఒకరు ఫస్ట్ ఇస్ నాగరాజు అలియాస్ కమలేష్ ఈజ్ ద స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ and in charge for the East Bastar Division Committee. He is native of Poranki village, Pedmuluru Mandal, Krishna district. దాదాపు ఒక 34-35 ఇయర్స్ పార్టీలో పనిచేస్తున్నారు సో ఈరోజు సరెండర్ అవుతున్నారు ఆయనతో పాటు ఆమె భార్య అరుణ ఈయన కూడా సీనియర్ కార్డర్ పార్టీలో డివిజనల్ కమిటీ మెంబర్స్ and in charge for the mobile academic political organizations East Bastar Gudur Mandal Krishna district in ఆమె కూడా సరెండర్ అవుతుంది ఈయన దాదాపు ఒక 30 ఇయర్స్ పార్టీలో పనిచేశారు ఈ కమలేష్ రీజన్ ఏం చెప్పారంటే సరెండర్కి ఫ్రస్ట్రేటెడ్ విత్ ద పార్టీ మావోయిస్ట్ ఐడియాలజీ అండ్ పార్టీ అండ్ మీ అందరూ తెలిసిన విషయం ఇది మావోయిస్ట్ ఐడియాలజీ డే బై డే డౌన్ అవుతుంది యాక్సెప్టెన్స్ పబ్లిక్ యాక్సెప్టెన్స్ తక్కువ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ సో అరుణ కూడా అదే రీజన్లో సరెండర్ అవుతుంది వర్షాకాలంలో విజయవాడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే దృష్టితో ముందస్తు చర్యలు చేపడుతున్నామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు డ్రైనేజ్ల ప్రవాహానికి అడ్డుగా మారిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు పేదలను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని ప్రజల సమస్యల పరిష్కారమే ప్రాధాన్యతగా తీసుకుంటామని స్పష్టం చేశారు
విజయవాడ నగరంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ శుక్రవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, వివిఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఇంజనీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పలు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. పుల్లేటికట్ట, దర్శిపేట, అవుట్ఫాల్ డ్రైన్లు, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ దిగువన వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు, ఆటోనగర్ డంపింగ్ యార్డ్ లాంటి ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. డ్రైనేజీల ప్రవాహానికి అడ్డుగా మారిన అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ కమిషనర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలు వల్ల ఇళ్లు కోల్పోతున్న పేదలకు టిడ్కో ఇళ్ల కేటాయింపు కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ విజయవాడలో డ్రైనేజీ పనులు 2014 నుంచే ప్రారంభించామని, కానీ గత ప్రభుత్వ కాలంలో ఆ పనులు నిలిపివేశారని విమర్శించారు. 10 అడుగుల వెడల్పుతో ఉండాల్సిన డ్రైన్లు కొన్ని చోట్ల కేవలం 2 అడుగులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. చాలా ప్రాంతాల్లో ఆక్రమణలు జరగడంతో ప్రహరీ గోడలు వేసి కాలువలు మూసేశారని వెల్లడించారు. ఈ పరిస్థితిలో డ్రైన్లు విస్తరించకపోతే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని అన్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిపై మార్కింగ్ చేయాలని, అవసరమైన చోట డ్రైన్ల విస్తరణ చేపట్టాలని కమిషనర్కు సూచించినట్టు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు ప్రజలతో చర్చించి సహకారం తీసుకుంటారని తెలిపారు. పేదలను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రాధాన్యతగా తీసుకుంటామని స్పష్టం చేశారు. విఎంసీ మరియు సిఆర్టీఏ నిధులతో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని, సెప్టెంబర్ నుంచి పనులు ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారాలండి. మీకు అందరికీ తెలిసిందే, విజయవాడ నగరంలో వర్షాలు వచ్చినప్పుడు ప్రాబ్లం లేకుండా ఉండటానికి 2014-19లో స్పెషల్గా 500 కోట్లతో ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసి అది దాదాపు ఎంత పర్సెంటేజ్ ఉన్నది, 55% కంప్లీట్ చేసాం. 2014-19లో విజయవాడ నగరంలో వర్షం పడితే నీళ్లు ఫ్రీగా పోవటానికి 500 కోట్లతో 2014-19లో శాంక్షన్ చేసి దాంట్లో 55% పూర్తి చేశాం. అయితే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేస్తుంది. ఈరోజు మన రాష్ట్రంలో విశాఖపట్నం పాపులేషన్ 20 lakhs, తర్వాత మనకున్న మున్సిపాలిటీలో పెద్దది విజయవాడ. 2011 ప్రకారం 10.34 lakhs పాపులేషన్, 2011 సెన్సస్ ప్రకారం. ఎందుకంటే జనరల్గా 2011లో సెన్సస్ చేశారు, తర్వాత సెన్సస్ చేయాల, అందువల్ల ఆ డేటానే మనం మాట్లాడతాం. అయితే రోజు రోజుకి సిటీలు పెరుగుతూ ఉంటాయి. పెరుగుతూ ఉండేటప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని, రాబోయే 30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని 2014లో 500 కోట్లు శాంక్షన్ చేశాం. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఓట్ల కోసం పనిచేయదని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కండ్రిక ప్రాంతంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పలువురు పాల్గొన్నారు. డివిజన్ ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలు స్థానిక ప్రజలకు అందజేసి వాటి గురించి వివరించారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ స్థాపించి 42 సంవత్సరాలు పూర్తయ్యాయని, ఈ 42 ఏళ్లలో అధికారంలో ప్రతిపక్షంలోనూ ఉన్నామని తెలిపారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షానే పనిచేశామన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని విమర్శించారు. గత 5 ఏళ్ల పాలనను రాష్ట్ర ప్రజలంతా చూశారని, ఎంత ఇబ్బందులు పెట్టినా టీడీపీ కార్యకర్తలు చెక్కు చెదరలేదు అని స్పష్టం చేశారు. ప్రజలు 161 సీట్లతో బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవస్థలని నాశనం చేసిందని, రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లు అప్పు చేసి పోయారని ధ్వజమెత్తారు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు అధికారం చేపట్టి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని తెలిపారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నిటినీ కూటమి ప్రభుత్వం 100కు 100% అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాలనలో అందిస్తున్నట్లు తెలిపారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలతో ఉన్న నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గమని బోండా ఉమ చెప్పారు.
2014కి ముందు ఈ ప్రాంతం వెనుకబడి ఉండేదని, గతంలో తెలుగుదేశం పార్టీ, నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కండ్రిక అభివృద్ధి సాధ్యమైందన్నారు. వర్షం వస్తే నీరు నిలిచిపోయే డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించినట్లు చెప్పారు. బుడమేరు వరదలు అనూహ్యంగా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఓట్ల కోసం పనిచేయదని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వటమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం, త్వరలోనే స్త్రీ నిధి, నిరుద్యోగ భృతి కూడా అందించనున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. 64వ డివిజన్లో గౌరవ శాసనసభ్యులు బొండా ఉమా గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు. అందులో భాగంగా ఈ డివిజన్కి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు, ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పెట్టారు. దీనికి కారణం ఏమిటంటే, అతి కష్టం మీద చాలా ఇబ్బందులున్నా ఈ రాష్ట్రంలో, ఆర్థికంగా చాలా సమస్యలున్నా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చి, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఎవరూ ఊహించిన విధంగా ఈ సంవత్సరంలో 5 సంవత్సరాలు చిన్న భిన్నమైనటువంటి వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతూ, ఆర్థికంగా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ, ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీలు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ సంవత్సరం కూడా విజయవంతంగా పూర్తి చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ప్రజలు సంతృప్తిగా ఉండడం కాదు, ఈరోజు ఒక ప్రభుత్వం ఒక సంవత్సరంలో ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ఇబ్బందులున్నా ఈ సంవత్సరంలో ఈ సంక్షేమాన్ని మీకు అందించాం. నా తొలి అడుగు అనే కార్యక్రమం పేరు మీద ప్రజల్లోకి వెళ్ళమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కూడా ఇవాళ ప్రజల్లో 175 నియోజకవర్గాల్లో ఉన్నాయి. 12 నెలల పరిపాలన మీద ప్రజల అభిప్రాయం, ప్రజల సమస్యల పరిష్కారం, అలాగే సంక్షేమ పథకాల అమలులో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళకి వెంటనే స్పాట్లో ఆ సంక్షేమ పథకాలు అందించడానికి మంత్రులను కూడా ప్రజల్లోకి పంపించినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ 12 నెలల పరిపాలన మీద ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకెళ్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజలు ఏ ఆకాంక్షతో, ఏ ఆశతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారో దాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు గారు అబ్జర్వర్గా ఈ నియోజకవర్గానికి ఇచ్చేసి 64వ డివిజన్ వెనకబడిన ప్రాంతం, కండ్రిక ప్రాంతంలో ప్రతి ఇంటికి ఆయనే తిరిగి వర్షంలో కూడా ప్రజల అభిప్రాయాలు, ప్రజల సంక్షేమం, ప్రజల సౌకర్యం కూడా కనుక్కోవడం జరిగింది. బ్రహ్మాండంగా ప్రజలు స్పందించారు. ఇవాళ ప్రజలుకి ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తామని తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఏడాది పాలనలో 240 కోట్ల రూపాయలతో రోడ్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, డ్రైనేజీ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీ 5వ లైన్లో సుమారు 70 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ వీరమాచినేని లలితతో కలిసి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో వేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. గత ఏడాది పాలనలో 240 కోట్ల రూపాయలతో స్కూల్స్, రోడ్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, డ్రైనేజీ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. గతంలో ఆగిపోయిన అన్ని పనులను ప్రారంభించామని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ ఏడాదిలో తమ పరిపాలన పట్ల ప్రజల అభిప్రాయాన్ని సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నామన్నారు. ప్రజలకు మంచి చేశాం కాబట్టి ధైర్యంగా వారి దగ్గరకు వెళ్తున్నామన్నారు. పింఛన్ల పెంపుదల చేశామని, అన్న క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. తల్లికి వందనం అమలు చేశాం. దీపం 2 ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామన్నారు. ప్రతి డివిజన్లో ఉన్న సమస్యలపై తనకు అవగాహన ఉందని, అన్ని సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత 12 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యుడిగా
కేశినేని శివనాథ్ చిన్ని, అట్లాగే ఇక్కడ స్థానిక కార్పొరేటరు మా సోదరి లలిత, మరి మేమందరం ఈ ప్రభుత్వం వచ్చినాక వేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఈ 12 నెలల కాలంలో 240 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అలాగే కమ్యూనిటీ హాల్స్, ప్రైమరీ హెల్త్ కేరు, అలాగే స్కూల్స్, ఇవన్నీ కూడా గతంలో ఆగిపోయినటువంటి పనులన్నింటిని కూడా మొదలుపెట్టాం. ఇవాళ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు సంక్షేమం, ఎన్నికల ముందు ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చామో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాం. ఈ 12 నెలల పరిపాలన మీద సుపరిపాలన తొలి అడుగు పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డోర్ టు డోర్ వెళ్తూ ఉన్నాం. అంటే 12 నెలల్లో పరిపాలన ఎలా ఉందని ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి తొలి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈరోజు 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో ఎప్పటి నుంచో అస్తవ్యస్తంగా ఉండే రోడ్లు గత 5 సంవత్సరాల్లో కూడా పాత గవర్నమెంట్లో ఒక్క రోడ్డు కానీ ఒక్క ఇది కానీ శాంక్షన్ చేసిన పాపాన్ని పోలా. ఈ శ్రీనగర్ కాలనీ అంటే ఒక నర్సరాజు గారు డిప్యూటీ మేయర్గా పనిచేసినప్పుడు ఈ డివిజన్ కార్పొరేటర్గా ఉండి ఆయన చేసిన ఎంతో కృషి చేశారు. శ్రీనగర్ కాలనీ అంటేనే శుచి శుభ్రతకి పేరు. అట్లాంటి శ్రీనగర్ కాలనీని ఎట్లాంటి ఒక మురికివాడుగా తయారు చేసిన దుస్థితి గత గవర్నమెంట్లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలవటం ఒక ఎత్తు అయితే, గెలిచినాక ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు అని తెలియజేయడానికి గత గవర్నమెంట్ ఎమ్మెల్యే గారే కారణం. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు 2వ రోజు వైభవపేతంగా జరుగుతున్నాయి. శ్రావణ మాసం అందులోనూ శనివారం కావడంతో బెజవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో క్యూ లైన్లన్నీ కెక్కిరిశాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి దుర్గమ్మను దర్శనం చేసుకుంటున్నారు. శ్రావణ మాసం ఉత్సవాలు 2వ రోజు శనివారం కావడంతో బెజవాడ ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాస శోభ సంతరించుకుంది. భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో క్యూ లైన్లన్నీ కెక్కిరిశాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు కుటుంబ సమేతంగా తెల్లవారుజాము నుంచే ఇంద్రకీలాద్రి చేరుకుని జగన్మాతను దర్శించుకుంటున్నారు. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని 4 రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసం 2వ వారం ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం వేడుకలు జరగనున్నాయి. ఈ రోజున దుర్గమ్మ వరలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆగస్టు 8వ తేదీ నుంచి శ్రావణ శుద్ధ చతుర్దశి శుక్రవారం ఆగస్టు 10వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాలు జరిగే 3 రోజులు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించే అన్ని ప్రత్యక్ష పరోక్ష సేవలను నిలిపివేస్తారు. 11వ తేదీ నుంచి యథావిధిగా అన్ని ఆర్జిత సేవలు కొనసాగుతాయి. ఆగస్టు 16వ తేదీన కృష్ణాష్టమిని పురస్కరించుకొని దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. ఆగస్టు 23న ఆలయ ప్రాంగణంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయని ఆలయ వైదిక కమిటీ వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానము నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబరావు ఆశీస్సులతో దాతలు 10 టన్నుల కూరగాయలను వితరణగా పంపించడం ముదావహమని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించే కార్యక్రమంలో తాను భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. తిరుమల వెంకన్న స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై, రాష్ట్ర ప్రభుత్వంపై ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానము నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబరావు ఆశీస్సులతో దాతలు బుర్రా శివవర ప్రసాద్, గౌరీ గాయత్రి దంపతులు, అనూప్, పూజిత, వేజండ్ల ఫణీంద్ర, డి సాయి ప్రశాంత్, డి శ్రీయంష్ ప్రణవులు, మారడా నాగేంద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను వితరణ చేశారు. విజయవాడ గవర్నర్పేట ఇరిగేషన్ కార్యాలయం వద్ద నుండి టీటీడీ కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అచ్చెన్నాయుడు జెండా ఊపి కూరగాయల లారీని తిరుమలకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండవ కుటుంబరావు 2006 నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని, దాతల సహాయంతోనే నేటి వరకు 600 ట్రిప్పులు స్వామివారికి కూరగాయలు వితరణ చేయటం ముదావహమని అన్నారు. వీరికి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. మరింత సేవా కార్యక్రమాలు చేసేలా స్వామివారు అనుగ్రహించాలని కోరారు. ఇటువంటి బృహత్కర కార్యక్రమంలో తాను పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంపై, ప్రజలపైన, ప్రభుత్వంపై వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఎం నాగేంద్ర మాట్లాడుతూ అన్ని దానంలో కన్నా అన్నదానం మిన్నా అని
అలాంటి అన్నదాన కార్యక్రమానికి 1984లో తిరుమలలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. అలాంటి అన్నదాన కార్యక్రమానికి విజయవాడ నుంచి మండవ కుటుంబరావు 2006 నుంచి నెలకు 10 టన్నుల కూరగాయలు వితరణగా పంపించడం ప్రారంభించారని అన్నారు. అప్పటి నుంచి 500 లారీలు పంపించడం జరిగిందని అన్నారు. ఆయన లేకపోయినా ఆయన పేరున నెలకు 2 లారీల కూరగాయలు పంపిస్తున్నామని తెలిపారు. వెంకటేశాయ చాలా ఆనందంగా ఉంది. ఈవేళ శనివారం నాడు 2006వ సంవత్సరంలో ప్రారంభించి ఈ రోజు వరకు సుమారుగా 600 ట్రిప్లు ఫ్రెష్ కూరగాయలు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి ఇవ్వడం అనేది చాలా ముదాహం. చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఇంకా ఎక్కువగా ఈ సేవ చేసే విధంగా ఆశీర్వదించాలని కోరుతూ ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా కరెక్ట్గా 1 ఇయర్ ముందు నేనే జెండా ఊపి ఒక వ్యాన్ పంపించాను. మళ్ళీ ఈరోజు పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దినం శనివారం నాడు ఫ్రెష్ కూరగాయలు మళ్ళీ ప్రారంభించి పంపించడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఈ రాష్ట్రం మీద ఈ ప్రభుత్వం మీద ప్రతి ఒక్క పౌరుడి మీద వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండి అందరూ ఆనందంగా బతికే విధంగా ఆశీర్వదించమని కోరుతూ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అన్ని దానముల కన్నా అన్నదానము చాలా మిన్న. అది మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకుంటున్న విషయం. అలాంటి అన్నదాన కార్యక్రమాన్ని తిరుమలలో జరిగే అన్నదాన కార్యక్రమానికి వెజిటేబుల్ పంపడం అనేది ఎంతో మహా అదృష్టం. అది అక్కడ అన్నదానం అనేది వందల వేలలో జరిగేది. 1984లో ఎన్టీ రామారావు గారు అక్కడ అన్నదాన కార్యక్రమం స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి బడుగు బలహీన వర్గాలు కొండపైకి వెళ్ళాలంటే అక్కడ హోటల్లో భోంచేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి లేఖనం 3 పూట్ల అక్కడ అన్నదానం ఫ్రీగా సోమవారి సన్నిధిలో 3 పూట్ల ఫ్రీగా జరగడం జరుగుతుంది. అక్కడ చాలా మందికి ఇది చాలా ఉపయోగకరం అక్కడ బడుగు బలహీన వర్గాలకి. అలాంటి అన్నదాన కార్యక్రమానికి 2006లో విజయవాడ నుంచి మన కుటుంబరావు గారు వెజిటేబుల్ సేకరించి తిరుమల కొండకి నిత్యం అక్కడ టెండర్ అనేది లేఖన చేశారు. కుటుంబరావు గారు అన్నదానంలో కూరగాయలు అనేది టెండర్ లేఖన చేశారు. తుంటికీలు సర్జరీలో ఆధునిక వైద్య విధానాలపై ఆర్థోపెడిక్స్ కు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు ప్రముఖ ట్రామా ఆర్థోస్కోపీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బెజవాడ పాపారావు తెలిపారు. తమ ఆర్థోపెడిక్స్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆధునిక వైద్య విధానాల పట్ల యువ ఆర్థోపెడిక్స్ కు అవగాహన కల్పిస్తుంటామని, రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది ఆర్థోపెడిక్స్ హాజరై తుంటి కీలు సర్జరీ మెలకువలు ఆకలింపు చేసుకున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పాపారావుని, ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు విజయవాడ నోవోటెల్లో శనివారం 26th జూలై ఈరోజు మేము చేసే ప్రోగ్రామ్ ఏంటంటే ఇది ఒక స్టేట్ వైడ్ ప్రోగ్రామ్. తుంటికీలు అంటే మెడికల్ జార్గాన్లో ఎసిటాబులం అండ్ పెల్విస్ ఫ్రాక్చర్స్ అనే దాని మీద ఒక కాన్ఫరెన్స్ ప్లస్ వర్క్షాప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. విజయవాడ ఆర్థోపెడిక్ సొసైటీతో కలిసి చేస్తున్నాం ఇది. దీంట్లో ముఖ్యంగా స్పీకర్లు అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్స్ దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల నుంచి ఎస్టాబులము పెల్విస్ తుంటి కీలుకు సంబంధించి ఫ్రాక్చర్ని ఎలా ఫిక్స్ చేయాలి, మరలా ఈ పేషెంట్లని యాక్సిడెంట్ అవ్వకముందు దెబ్బలు తగలకముందు ఉన్న స్థాయికి ఎలా తీసుకురావాలి అనే దాని మీద ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. సుమారుగా ఒక 200 మంది దాకా డెలిగేట్స్ వచ్చారంటే వీళ్ళల్లో సర్జన్స్ ఉంటారు, సీనియర్ సర్జన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి ఈ మీటింగ్ వచ్చారు వీళ్ళు. స్పీకర్స్ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్ కాషా శ్రీనివాస్ ఆ పక్కన ఉన్నారు. తర్వాత పూణే సంచేతి ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్ అటుల్ పాటిల్ గారు వచ్చారు. దెన్ చెన్నై మొహమ్మద్ రేలా ఇన్స్టిట్యూట్ అక్కడి నుంచి డాక్టర్ సునీల్ గవాస్కర్ గారు వచ్చారు. హరిశర్మ గారు హైదరాబాద్ అపోలో హాస్పిటల్ నుంచి. వీళ్ళందరూ బాగా సీనియర్ సర్జన్స్. నాకు టీచర్ అంటే నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్, తర్వాత హైదరాబాద్లో పనిచేసినప్పుడు నా టీచర్ హరిశర్మ గారు. అందరికీ నమస్కారం. ఇవాళ విజయవాడలో డాక్టర్ పాపారావు గారు పెల్వియాస్టాబులర్ సర్జరీ సిఎంఈ కండక్ట్ చేస్తున్నారు. ఇది విజయవాడ ఆర్థోపెడిక్ అసోసియేషన్తో కొలాబరేటెడ్గా, తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళు ఇనిషియేటివ్తో చేస్తున్న ప్రోగ్రామ్. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే హై ఎనర్జీ ట్రామా అంటే ఇప్పుడున్న రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ చూసినట్టయితే
గత ఇంజురీస్తో పోలిస్తే చాలా హై ఎనర్జీ వెహికల్స్, వాటితో పాటు యంగ్ జనరేషన్, చిన్న వయస్కులు, యాక్టివ్గా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. దాంతో ప్రాణ ప్రమాదమే కాకుండా మేజర్గా వీళ్ళు ఇంజురీ తర్వాత బెడ్ రిడెన్ అయిపోవడము, తర్వాత పని చేయడానికి వీలు లేకుండా చాలా సంవత్సరాలు ఉండే విధంగా అవడము, లేదంటే పర్మనెంట్గా పని చేయకుండా ఉండే పరిస్థితికి వచ్చే ప్రమాదం ఉన్నటువంటి ఇంజురీస్ ఇవి. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో విజయవాడ పున్నమ్మ తోటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుంచి అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని ఆలయ పర్యవేక్షకులు ఎం మల్లికార్జున్ కోరారు. బందర్ రోడ్లోని దూరదర్శన్ కేంద్రం వెనుక ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైకానస ఆగమన శాస్త్ర ప్రకారం హిందూ దేవాలయాలను ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మహాసంప్రోక్షణం చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విజయవాడ పున్నమ్మ తోట నందు టీటీడీ అధికారులు, స్థానిక భక్తులు, దాతల సహకారంతో 2010లో ఆలయ నిర్మాణాన్ని చేపట్టి 2012లో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ గావించడం జరిగిందన్నారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేకాలను నిర్వహించాలని టీడీ ఆగమ సలహాదారు పరాశరం భావనారాయణాచార్యులు నిర్ణయించడం జరిగిందన్నారు. భక్తులు స్వామివారి మహాక్రతువులో పాల్గొని తరించాలని పిలుపునిచ్చారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 2010లో ఇక్కడ పున్నమ్మ తోటలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరము వార్షికోత్సవం జరుపుకుంటూ 12 సంవత్సరాల కాలాన్ని ఈ ఆలయం పూర్తి చేసుకున్న సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ పండితుల సూచనల మేరకు ప్రతి 12 సంవత్సరాలకి ఒక ఆలయానికి మహాసంప్రోక్షణ అష్టబంధన అనే కార్యక్రమము జరుపుట ఆనవాయితీ. ఇదే క్రమంలో ఈ ఆలయానికి కూడా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాబట్టి ఈ నెల 26వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మహా సంప్రోక్షణ అష్టబంధన కార్యక్రమాలు, మహాశాంతి హోమాలు జరుపుటకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు, కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ విజయవాడకి సంబంధించిన అధికారులందరూ, ఇంజనీరింగ్ విభాగం అయితేమి ఏ విభాగమైనా అన్ని విభాగాల సహకారంతో, డోనర్ల సహకారంతో, ఆలయ భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. విజయవాడలోని పున్నమ్మ తోటలో టీటీడీ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టా మహోత్సవం జరిగి ఈ సంవత్సరానికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీటీడీలో ఉన్నటువంటి వైఖానస ఆగమోక్త రీత్యా 12 సంవత్సరాలకు ఒకసారి కళాన్యాస ప్రతిష్ట, అష్టబంధన మహాసంప్రోక్షణ, కుంభాభిషేకం చేయటం అనేది పరిపాటి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలు, అధికారులు, ఆగమ సలహా మండలి వీళ్ళందరూ కలిసి రేపు ఈ నెల 26వ తారీఖు నుంచి ఉదయం శాంతి హోమం, అట్లాగే అకల్మష హోమంతో మొదలయ్యి 31 తులాలగ్నంలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రయుక్త తులాలగ్నం 11:24 నిమిషాల నుంచి 12:25 నిమిషాల దాకా కళాన్యాస ప్రతిష్టతో ఈ మహోత్సవం అత్యంత వైభవంగా జరగబోతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి శాసనసభ్యులు, మినిస్టర్సు, అధికారులు, జడ్జెస్ అందరికీ ఆహ్వానాలు పంపడం జరిగింది. కానీ ఎంతమంది వరకు మ్యాక్సిమం చాలా వరకు అందరూ అటెండ్ అవ్వడానికే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఆగమ సలహాదారులు వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి దీనికి సంబంధించిన ఆగమ పండితులు, నిష్ఠాతులు, పంతులు, పూజారులు, వేద పండితులు అందరూ తిరుపతి నుంచే రేపు ఉదయానికి చేరుకుంటారు. ఈ 5 రోజులు పూజలు అన్నీ వారి ద్వారానే జరుగుతాయి.
అన్ని ఆగమ అడ్వైజర్ ప్రకారము ఆగమ శాస్త్ర వైఖాన ప్రకారమే జరుగుతాయి. రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారంతో పాటు బీసీలలో చైతన్యం నింపేందుకు ఆగస్టు 18, 19 తేదీలలో చలో ఢిల్లీ కార్యక్రమానికి బీసీలు పెద్ద ఎత్తున తరలి రావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షురాలు నూకాలమ్మ తెలిపారు. చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని, ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని, బీసీ మహిళలకు రిజర్వేషన్లు సబ్ కోటా అమలు చేయాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలోని చిట్టినగర్ నగరాల కళ్యాణ మండపంలో జాతీయ బీసీ సంక్షేమ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ నేతలు నూకాలమ్మ, పిల్లా శ్రీనివాసరావు, లక్ష్మణ్ రావు మహిళా నాయకులతో కలిసి చలో ఢిల్లీ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ నాయకులు నూకాలమ్మ మాట్లాడుతూ ఆగస్టు 18, 19 తేదీలలో బీసీల హక్కుల కోసం చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టామని, ఈ కార్యక్రమానికి బీసీలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. సామాజిక న్యాయం కోసం, రాజ్యాధికారం కోసం, బీసీల హక్కుల కోసం చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. బీసీల సమస్యల పరిష్కారం కోసం, వారి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని ఆమె స్పష్టం చేశారు. మా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ గారి సారథ్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. సుమారుగా ఆంధ్రప్రదేశ్ నుంచి 1000 మంది లీడర్లు 26 జిల్లాల నుంచి ఆయా జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సారథ్యంలో ఢిల్లీకి రావడం జరుగుతుంది. మేము ముఖ్యంగా ఈ ఉద్యమం గురించి చెప్పేది ఏంటంటే, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ అనేక జీవోలు సాధించినటువంటి చరిత్ర. మా జాతీయ అధ్యక్షులు సుమారుగా 12,000 పోరాటాలు చేసి అనేక జీవోలు సాధించారు. అలాగే ఈరోజు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 6,000 గురుకుల పాఠశాలలు కానీ, ప్రాథమిక హాస్టల్స్ కానీ, ప్రాథమిక పాఠశాలలు కానీ, తర్వాత అనేక సంక్షేమ హాస్టళ్ళు పెట్టడానికి ఆయన నాయకత్వం వహించి ఈ రోజున హాస్టళ్ళ మీద ఆర్ కృష్ణయ్య గారి పేరుంది అంటే, ఆ జీవో మీద పేరుందంటే ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క పోరాటాల ఫలితమే. నేను జాతీయ బీసీ సంక్షేమ లీగల్ అడ్వైజర్గా ఉన్నా. ఈరోజు విజయవాడలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కంచెరి లక్ష్మణ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు నమ్మి భాను గారు, అలాగే మన స్టేట్ ఇన్ఛార్జ్ గారు నూకాలమ్మ గారి ఆధ్వర్యంలో రేపు ఆగస్టులో 18, 19 తేదీన జంతర్ మంతర్ వద్ద జరిగే కార్యక్రమం పోస్టల్ ఆవిష్కరణకు ఇచ్చేసిన నూకాలమ్మ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ ఉమ్మడి రాష్ట్రంలో కానీ, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కానీ మనకి నాయకుడు, బీసీలకి ఆరాధ్య దేవుడు మన కృష్ణయ్య గారు. ఇన్ని సంఘాలున్నా కూడా కృష్ణయ్య గారు ఈ రోజున ఎంతో బలోపేతం చేస్తే ఎంతోమంది నాయకులు తయారు చేసిన నాయకుడు కృష్ణయ్య గారు. ఈ సంక్షేమ సంఘం విజయవాడ నగర అధ్యక్షునిగా నేను కనిశెట్టి లక్ష్మణరావుని. మేమందరం మా వాటాల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మహాధర్నా కార్యక్రమం చేస్తున్నాం. 18, 19 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన కుటుంబీకులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వేలాదిగా అక్కడ పాల్గొని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నాం. 18, 19 ఈరోజు చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది. మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు నమ్మి భానుప్రకాష్ యాదవ్. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ముందుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో మరి ఎన్నో జీవోలు బీసీల కోసం సాధించి ఎన్నో జీవోలు తీసుకొచ్చినటువంటి వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులుగా వై నాగేశ్వరరావు గారు, అలాగే రాష్ట్ర ఇన్ఛార్జు మహిళా అధ్యక్షురాలుగా మా సోదరి నూకాలమ్మ యాదవ్ గారి ఆధ్వర్యంలో రేపు ఆగస్టు 18, 19 తేదీల్లో బీసీల హక్కుల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మహాధర్నా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి బీసీ సోదరులు, సోదరీమణులు, అలాగే అన్ని కులాల నుంచి కూడా వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరూ బీసీలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి
గత 30 సంవత్సరాల నుండి భవానీపురం, జ్యోతినగర్, రామరాజనగర్ ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేసుకుని నివాసం ఉంటున్న 42 కుటుంబాలకు కూటమి ప్రభుత్వం న్యాయం జరిగే విధంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక చొరవ తీసుకుని బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 42 కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పశ్చిమ నియోజకవర్గం భవానీపురం, రామరాజనగర్ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న 42 మంది కుటుంబాలు న్యాయం కోరుతూ రోడ్డెక్కారు. గత 24 రోజులుగా తమకు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న శిబిరం వద్దకు పశ్చిమ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు దీక్ష శిబిరాన్ని సందర్శించారు. అనంతరం బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలు క్రితం ప్లాట్లు విడివిడిగా కొనుగోలు చేసుకుని బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకుని నివాసాలు ఏర్పాటు చేసుకుని ప్రతి ఏడాది కార్పొరేషన్ అధికారులకు ఇంటి పన్ను చెల్లిస్తున్నారు అని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు ఈ స్థలం తమదంటూ కోర్టుకెక్కిన ఘటనపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, బాధితుల తరపున వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం బాధితులకు తగిన న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మన విద్యాధరపురంలో దాదాపుగా సుమారుగా 42 ఫ్లాట్ ఓనర్సు దాదాపు 20 సంవత్సరాల పైబడి నుంచి ఇక్కడ వాళ్ళు స్థలాన్ని కొనుక్కొని పర్మనెంట్ పక్కా ఇళ్ళు కట్టుకొని ప్లాన్లు, బ్యాంక్ లోన్స్ అవన్నీ కూడా దాదాపు సుమారుగా సగం మంది పైన ఇక్కడ ఇల్లు నిర్మాణం కూడా జరిగి ఉన్నాయి. ఆల్రెడీ పర్మనెంట్ కట్టడాలు అన్నీ కూడా వాటన్నిటికి కూడా బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, మున్సిపల్ ప్లాన్స్ ఉన్నాయి, మళ్ళీ అదేవిధంగా పన్ను కడుతున్నారు, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా కానీ కొంతమంది తప్పుడు పత్రాలతో ఈ సైట్ని కబ్జా చేయాలని చెప్పని కోర్టు ద్వారా ఏదో కోర్టుకి మరి ఎటువంటి పేపర్స్ ఉన్నా నాకు ఐడియా లేదు, కానీ వాళ్ళు వీళ్ళతో మాత్రం చెప్తున్నారు కోర్టులో మాకు పేపర్స్ వచ్చినాయి, మీరందరూ ఖాళీ చేయాలని చెప్తున్నారట. దాంట్లో దీన్ని మాత్రం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళని ఉన్న పొలాన్ని మీరు వెళ్ళిపోవాలి, ఇది ఏమన్నా ప్రభుత్వ ఎంకరేజ్మెంట్ స్థలాలు కాదు ఇవేమి, వాళ్ళు రూపాయి కష్టపడి డబ్బులతో కొన్న స్థలాలు ఇవన్నీ కూడా. స్థలాలు కొన్నప్పుడు వీళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది, ముఖ్యంగా ప్రభుత్వం మీద, అధికార పార్టీ మీద ఎక్కువగా ఉంటుంది. దీంట్లో తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 2 డీఎస్పీలు దుర్మరణం పాలయ్యారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద స్కార్పియో వాహనం డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం పక్క రోడ్డుపై పడగా వేగంగా వచ్చి ఓ లారీ స్కార్పియోను ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ కు చెందిన పోలీసులుగా గుర్తించారు. ఈ ఘటనలో ఏఎస్పీ దుర్గా ప్రసాద్ కు గాయాలయ్యాయి. అదేవిధంగా డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ నరసింగరావు తీవ్రంగా గాయపడటంతో ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. ఖైరతాబాద్లోని ఇంటెలిజెన్స్ కార్యాలయంలో టెస్ట్కు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ విజయవాడ ఆధ్వర్యంలో కారంచేడు 40వ, చుండూరు 34వ అమరవీరుల వర్ధంతి సభను గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు పొలారి మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం కారంచేడులో ఏ విధంగా అయితే దళిత వర్గాలపై అగ్రవర్ణాలు అమానుషంగా, దుర్మార్గంగా, కక్షతో దాడి చేసి చంపేశాయని, నేటికి కూడా రాష్ట్రంలో అవే పరిస్థితులు కొనసాగుతున్నాయని అన్నారు. చుండూరు, కారంచేడు ఘటనల తర్వాత అనేక ఉద్యమాలు ముందుకు వచ్చాయని, దళిత చైతన్యం పెరిగిందని, కమ్యూనిస్ట్ పార్టీలు, విప్లవ పార్టీలు అనేక రకాలుగా ఆందోళనలు తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో ప్రజల్లో చీలిక తీసుకురావడానికి మతోన్మాదం, కులతత్వాన్ని, మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఫాసిజాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు. అందుకే ఈ మనువాద కార్పొరేట్ ఫాసిజం వ్యతిరేకంగా కారంచేడు, చుండూరు అమరవీరుల పోరాట స్ఫూర్తితో కుల వివక్షతకు వ్యతిరేకంగా కులాన్ని రూపుమాపడం కోసం ముందుకు వెళ్తామని అన్నారు. నా పేరు కే పోలారి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. కారంచేడులో దళితుల మీద మారణకాండ జరిగి 40 ఏళ్ళు అవుతోంది. అదేవిధంగా చుండూరులో దళితుల మీద దాడులు జరిగి 34 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరుల సభలు జరపాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలిపించింది. దాంట్లో భాగంగా ఈరోజు విజయవాడలో ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే కారంచేడులో దళితుల మీద అగ్రవర్ణాలు అమానుషంగా, దుర్మార్గంగా, కక్షతో దాడి చేసి చంపేశాయో, ఇవాళ 40 సంవత్సరాల తర్వాత కూడా దేశంలో, రాష్ట్రంలో అవే పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. చుండూరు, కారంచేడు ఘటనల తర్వాత అనేక ఉద్యమాలు ముందుకొచ్చింది, దళిత చైతన్యం పెరిగింది.
ఆ రకంగా అనేక దళిత ఉద్యోగాలు ముందుకు వస్తూ ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు, విప్లవ పార్టీలు అనేక రకాల ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఏ రకంగా ఆందోళన చేస్తూ ఉన్నా, ఎంత చైతన్యం ముందుకు వస్తూ ఉన్నా, మరో పక్కన ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఈరోజు ప్రజల్లో చిలికి తీసుకురావడానికి కులోన్మాదాలని, కులతత్వాల్ని, మత విద్వేషాలని రెచ్చగొడుతూ వాళ్ళ ఫాసిజాన్ని అమలు చేస్తూ ఉంది. అందుకే ఈ మనువాద కార్పొరేట్ ఫాసిజానికి వ్యతిరేకంగా కారంచేడు, చుండూరు అమరవీరుల పోరాటాల స్ఫూర్తిని తీసుకుని రాబోయే రోజుల్లో ఈ కులక్షేత్రకు వ్యతిరేకంగా, కులాన్ని రూపుమాపడం కోసం, కులోన్మాదాలకు వ్యతిరేకంగా, అదే రకంగా వర్గపోత పోరాటాలని మనం సమ్మిళితం చేసుకుని ముందుకెళ్లాలనే రకంగా కోరుతూ ఈరోజు ఈ సభను మేము నిర్వహిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగపూర్ పర్యటనకు చంద్రబాబు, సంబంధాల పునరుద్ధరణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు బృందం పర్యటన. రాష్ట్రంలోని మావోయిస్టు యూజీ కేడర్ అందరినీ లొంగిపోవాలని కోరిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సరెండర్ పాలసీ ప్రకారం లొంగుబాటుకు పోలీస్ శాఖ సహకరిస్తుందని స్పష్టం. విజయవాడలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని వెల్లడి. కండ్రికలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు. ఎమ్మెల్యే బోండా ఉమా ఆర్థిక కష్టాలు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.